తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, బాడీకి మొత్తానికి కూడా రారాజు అని అంటే గట్ అంటూ ఉంటారు. అదే గనక గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే మన బాడీ అంతా కాదు కదా, మన మైండ్ కూడా రిలీఫ్గా ఉండదు అంటారు. ఈ గట్ హెల్త్ డిస్టర్బ్ అవ్వటానికి ప్రధాన కారణం ఏం చెప్పుకోవచ్చు? దీన్ని ఒకవేళ తగ్గించుకోవాలి అని అంటే ఎలాంటి మంచి చిట్కాలు ఉన్నాయి మన దగ్గర? ప్లీజ్ మన వ్యూవర్స్ కోసం. గట్టును సెకండ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ గట్ హెల్త్కి సంబంధించినటువంటి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా గట్ హెల్త్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గాలు కూడా అన్వేషణ కూడా చాలా మొదలైందమ్మా. కాబట్టి బ్రెయిన్తో సమానంగా దీన్ని పోలుస్తున్నాను. అంటే బ్రెయిన్ ఏ విధంగా అయితే మనకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి ఆ పార్టో, అదేవిధంగా గట్టు కూడా అటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఇప్పుడు మనకు జరిగేటువంటి పరిశోధనలు కూడా తెలుస్తున్నాయమ్మా. ఈ గట్ హెల్త్ స్పాయిల్ అయ్యేదానికి, డ్యామేజ్ అయ్యేదానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఫుడ్. చెత్త ఫుడ్ ఏదైతే ఉందో ఆ చెత్త ఫుడ్ని కడుపు నింపేసేసి చేతులారా గట్ను స్పాయిల్ చేసేస్తున్నాం. దీనివల్లనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయమ్మా. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా సాల్ట్ తీసుకుంటున్నాము, ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటున్నాము. దీనికి తోడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటున్నాము. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్, అదేవిధంగా ప్యాక్డ్ ఫుడ్స్, అదేవిధంగా ఫ్రైడ్ ఫుడ్స్ విపరీతంగా తీసుకుంటున్నామా. ఇవన్నీ కూడా గట్ను డ్యామేజ్ చేస్తాయి. సో గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే దెబ్బతినిందో, ముఖ్యంగా గట్లో మనకు ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా దెబ్బతినడం చేతనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కలుగుతున్నాయి. దీనికి తోడు తెలుసో తెలియకో, మరి అవగాహన లోపంతోనో, తొందరకు, తప్పని పరిస్థితుల్లోనూ, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో విచ్చలవిడిగా విపరీతంగా డాక్టర్ల సలహా లేకుండా చిన్న చీటుకు మాటికి యాంటీబయాటిక్స్ వాడకం పెరిగిపోయిందమ్మా. సో యాంటీబయాటిక్స్ కూడా, యాంటీబయాటిక్ గుణం ఏమంటే బ్యాక్టీరియాను చంపేటువంటి గుణం. అది మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా యాంటీబయాటిక్ చూడవు. సో కడుపులోకి తీసుకోవడం కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ బ్యాక్టీరియాని చంపుతుంది. సో ఎప్పుడైతే ప్రేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా మీద కూడా మనం వాడేటువంటి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయో అప్పుడు కూడా దానివల్ల కూడా బ్యాక్టీరియల్ ఫ్లోరా దెబ్బతినేసేసి దానివల్ల కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయమ్మా. సో చిన్న పిల్లల నుంచి కూడా మనం తెలిసి తెలియక అలవాటు చేస్తున్నాము. సో డాక్టర్ల సలహా లేకుండా ఒకరోజు జ్వరం వచ్చేసరికి యాంటీబయాటిక్ ఇచ్చేటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. దీనివల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంది అనమాట. ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. గట్ హెల్త్ డ్యామేజ్ కావడం చేతనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంది, మలబద్ధక సమస్య వస్తుంది, ఐబిఎస్ అనేటువంటి సమస్య వస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ ద బవెల్స్, ఈ ప్రేవులకు సంబంధించి ఇన్ఫ్లమేషన్ జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా బాడీకి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, నరాలకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి, లివర్కి సంబంధించిన జబ్బులు వస్తున్నాయి, కిడ్నీకి సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. చేంతాడంతో చెప్పుకోవచ్చుమా. సో ప్రతి దానికి బేస్ ఇది అయిపోతుంది. హార్మోన్ల అస్తవ్యస్తత కలుగుతుంది, సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అన్ని గట్ హెల్త్ను బేస్ చేసుకుని జరుగుతున్నాయి. సో మానసికమైన సమస్యలు ఇంతకుముందే మీరు ప్రస్తావించారు. మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ గట్ హెల్త్ రిలేటెడ్ అని చెప్పి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి గట్ హెల్త్ను కాపాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. గట్ హెల్త్ను కాపాడుకోవాలంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రోబయోటిక్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలన్నమాట. సో ఒక మంచి న్యాచురల్ ఆహార ఔషధం ఒకటి చెప్తాను చూడండి. దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పూట తీసుకోవడం మంచిదమ్మా. ఎలాగంటే ఒక కప్పు పెరుగులో ఒక 5 గ్రాములు సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం, 2 ఎలాచిని కట్ చేసేసి దంచేసేసి పైన పొట్టును తొలగించేసేసి విత్తనాలు మెత్తగా చూర్ణంలాగా చేసేసి అందులో కలిపేసేసి ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవడం మంచిది. ఉదయం పూట వీలు కాలేదనుకోండి, కనీసం మధ్యాహ్నం కానీ సాయంత్రం పూట కానీ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఈ విధంగా రెగ్యులర్గా ఏదో ఒక టైంలో పెరుగును నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా, గట్ ఫ్లోరా విపరీతంగా మంచి గట్ ఫ్లోరా డెవలప్ అవుతుందమ్మా. డ్యామేజ్ అయినటువంటి గట్ ఫ్లోరా కూడా మరి మామూలు స్టేజ్కి వచ్చేసి మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. దీనివల్ల అనేక జబ్బులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గుతాయి. కొత్త కొత్త వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పెరుగు ఏదైతే మనం వాడుతున్నామో, పెరుగులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మానసిక ఒత్తిడిని కూడా డైరెక్ట్గా కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి ఈ గట్ బ్యాక్టీరియా వల్ల
గట్ బ్యాక్టీరియా డెవలప్ కావడం వల్ల మరి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. అదేవిధంగా మనకు హ్యాపీ హార్మోన్స్ అంటే ఈ గాబా, సెరటోనిన్, డోపమిన్ ఇలాంటి అనేక రకాల హ్యాపీ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. మనకు హాని చేసేటువంటి కార్టిజాల్, అడ్రినలిన్ ఇలాంటి హాని చేసేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రకాలుగా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి ఈ యొక్క గట్ బ్యాక్టీరియా ఈ పద్ధతిలో డెవలప్ చేసుకోవడంలో చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. రెండవది ఏంటంటే మరి పెరుగులో అరటిపండు కలిపి తీసుకోవడం కూడా మంచిదమ్మా. సో వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఓవర్గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి అదే విధంగా అదే పద్ధతిలో ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా పెరుగులో అరటిపండు కలిపి తీసుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు. కాబట్టి నేను చెప్పినట్టు ఫస్ట్ ఫార్ములా అయినా వాడుకోవచ్చు, లేకపోతే రెండవది అయినా వాడుకోవచ్చు. ఏ పద్ధతిలో వాడుకున్నప్పటికీ ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యేసేసి మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందమ్మా. ఓకే సార్, ఇవి తీసుకున్నంత సేపు కూడా మనం ఇంకేదైనా ఆహారపు అలవాట్లను చేంజ్ చేసుకుంటే ఇది ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. ప్రకృతిలో దొరికేటువంటి సహజసిద్ధమైన పదార్థాలు వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఉదాహరణకి డ్రై నట్స్ 3-4 రకాల డ్రై నట్స్ కలిపి కానీ, లేకపోతే సింగిల్ డ్రై నట్ కానీ ఇంచుమించు 20 నుంచి 30 గ్రామ్స్ వరకు తీసుకొని ఒక 7-8 గంటల సేపు నానబెట్టేసేసి ఆ విధంగా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా రా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మరి పరోక్షంగా గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా బటర్ మిల్క్ తీసుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా. ఆహారం తినేటప్పుడు చివరిలో మనం బటర్ మిల్క్ కలుపుకొని తీసుకుంటుంటాము, ఇది కూడా మంచిది. మరి పెరుగు కూడా కలుపుకుంటుంటారు, ఇవన్నీ కూడా మంచిదమ్మా. ఓకే సార్, సో చాలా వరకు కూడా గట్ హెల్త్ అనగానే నిజంగానే మన సెకండ్ బ్రెయిన్ అంటూ ఉంటారు. ఇది కనుక ఒకవేళ డిస్టర్బ్ అయ్యింది అని అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో అంతుబట్టని అంతు చిక్కని జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మహమ్మారి సో సడన్గా విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి నరాలకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పేసి ఇలాంటి నరాలకు సంబంధించిన జబ్బు, అదేవిధంగా ఈ ఆల్జిమర్స్ ఈ జబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందే నేను చెప్పినట్టు క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. అంతుబట్టని అంతు చిక్కని జబ్బులు కూడా కొత్త కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా గట్ హెల్త్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో. కాబట్టి ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, మనకు తెలిసిన జబ్బులు రాకుండా ఉండేందుకు, కొత్తగా మరి శాస్త్రజ్ఞులు చెప్పబోయేటువంటి జబ్బులు కూడా రాకుండా ఉండాలంటే గట్ హెల్త్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, చాలా వరకు గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతే మన ఆరోగ్యం అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ మర్చిపోకుండా మాకు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. ఓకే.